అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. చాలామంది కంగ్రాచులేట్ చేస్తున్నారు హౌస్ తీసుకున్నందుకు. అండ్ ఆల్సో ఎలా ఇక్కడ హౌస్ తీసుకోవాలి అండ్ ఎంత మీ హౌస్ ప్రైస్ అండ్ ఏ లొకేషన్‌లో తీసుకున్నారు అని అడుగుతున్నారు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఫ్యూచర్ వీడియోస్‌లో షేర్ చేస్తాను. నేను ఆల్మోస్ట్ వీడియో తీసి కూడా ఒక 1 మంత్ అయిపోతుంది. ఎందుకంటే చాలా బిజీగా ఉన్నామనమాట ఈ హౌస్ షిఫ్టింగ్ థింగ్స్‌లో. అండ్ ఆల్సో కిచెన్ వర్క్స్ జరుగుతున్నాయి. సో, అది టెన్షన్ ఎక్కువైపోయింది దాని గురించి. అండ్ అదర్ వర్క్‌లో కూడా కొంచెం బిజీగా ఉన్నామనమాట. అందుకని కొంచెం దాని మీద కాన్సంట్రేట్ చేస్తున్నాను. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు లండన్‌లో బోనాలు జరుగుతున్నాయి. బేసిక్‌గా నాకు ఆ ఫెస్టివల్ గురించి అంత ఐడియా లేదు. ఎందుకంటే నేను ఆంధ్ర సైడ్ నుంచి. అది బోనాలు వచ్చేటప్పటికి తెలంగాణ వాళ్ళది కదా! సో, నేను ఆ నేమ్ అయితే విన్నాను. బట్ అంత ఐడియా లేదు. అందుకని ఒకసారి అసలు ఆ ఫెస్టివల్ ఎలా జరుగుతుంది, దట్టు ఇక్కడ లండన్‌లో చేస్తున్నారు కాబట్టి చూడాలని కొంచెం క్యూరియాసిటీగా ఉంది. అందుకని దానికైతే రెడీ అవుతున్నామనమాట. సో, నా అవుట్‌ఫిట్ కూడా మీకు చూపిస్తాను. సో, ఇదే నా అవుట్‌ఫిట్. ఇలా అయితే రెడీ అయ్యాను. అవుట్‌ఫిట్ బావుంది గదా! బావుంటే గనుక కామెంట్ చేయండి. ఇప్పుడైతే మా ఫ్రెండొచ్చింది. సో, నేను మా ఫ్రెండ్ కలిసి ఇద్దరం వెళ్తున్నాము. అది మేము ఉండే ప్లేస్ నుంచి 2½ అవర్స్. అది బేసిక్‌గా హౌన్స్‌లలో జరుగుతుంది. సో, నాకు కూడా కొంచెం ఎక్సైటింగ్‌గా ఉంది ఆ ఫెస్టివల్ చూడడానికి. నేను కూడా ఎళ్లి మీకు కూడా ఫెస్టివల్ చూపిస్తాను. వచ్చేయండి. మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయిందనమాట. సో, అప్పటికే బోనాలు పెట్టేశారు. అండ్ పూజ కూడా అయిపోయింది. మేము వెళ్ళిన టైంకి ఇంకా డాన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, అందరూ ఫుల్ డాన్స్ మోడ్ ఆన్‌లో ఉన్నారు. అసలు అంత క్రౌడ్ వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలామందయితే వచ్చారు. అండ్ ఇక్కడ ఇంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారా అనిపిచ్చింది ఆ క్రౌడ్ చూసి. ఇంకా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా డాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే ఇచ్చారు. అండ్ చాలా చేశారు కూడా చాలామంది. ఇంకా ఇక్కడ స్పాన్సర్స్ అయితే ఇక్కడ స్టాల్స్ అయితే ఆర్గనైజ్ చేశారు. కొన్ని మొబైల్స్ స్టాల్స్ అండ్ ఇంకా జాయ్ అలుకాస్ కూడా ఇక్కడ ఉందన్నమాట. సో, మేమైతే అన్ని స్టాల్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేసాము. అండ్ ఇక్కడ ఒక మొబైల్ స్టాల్‌లో మేమైతే ఏమన్నా యాక్సెసరీస్ దొరుకుతాయా అని చూస్తున్నాను. అండ్ ఇక్కడ ఒక మంచి మినీ హ్యాండ్ ఫ్యాన్ దొరికిందనమాట. అదైతే చాలా బావుంది. ఎస్పెషల్‌గా ఇప్పుడు లండన్ టైంలో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేస్తారు. ఈ వేడికి తట్టుకోలేక ఈ హ్యాండ్ ఫ్యాన్. అండ్ ఇక్కడ ఇంకా కాకుండా జాయ్‌లుకాస్‌లో కొన్ని లక్కీ డ్రాస్ కూడా పెట్టారనమాట. సో, మా డీటెయిల్స్ అన్నీ అక్కడ ఫిల్ చేసాము. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి ఫుడ్ కదా! సో, ఫుడ్ దగ్గరికైతే వెళ్ళాము. అక్కడైతే చాలా పెద్ద క్యూ ఉంది. ఆల్మోస్ట్ ఒక 45 టు 1 అవర్ పట్టింది ఫుడ్ క్యూకి మాత్రం. అంతే కదా! ఎక్కడన్నా ఫస్ట్ ఫుడ్‌లకి మనం ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం గదా! అండ్ ఇక్కడైతే స్పాన్సర్స్ కొన్ని లక్కీ డ్రాస్ తీశారు. తినైతే మా తమ్ముడనమాట. నాకు యూకేలో ఉన్న వన్ ఆఫ్ ది బ్రదర్. సో, దీనికి ఒక బ్లూటూత్ స్పీకర్ అయితే లక్కీ డ్రాలో వచ్చింది. అదే ఆ మూమెంట్ అయితే ఇక్కడ క్యాప్చర్ చేస్తున్నాను. అండ్ ఇదే కాకుండా ఇప్పుడు మీరు ఎవరినైతే చూస్తున్నారో వీళ్ళందరే ఈ ఈవెంట్‌ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళనమాట. ఈ బోనాలు ఈవెంట్ అంతా. సో, అది. ఇంకా లాస్ట్‌కొచ్చేసప్పటికి ఇంక ప్రతి ఒక్కళ్ళు ఫుల్ డాన్స్ మోడ్‌లో అయితే ఆన్ అయిపోయారు. మీరిక్కడ చూడొచ్చు. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఐ నో నేను ఈ వీడియో అంతా చాలా రాగా తీశాను. సో, నేను మంచిగా క్యాప్చర్ చేయలేకపోయాను. బట్ ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఈ మూమెంట్స్‌ని కొంచెం ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. సో, అక్కడైతే చాలా జరిగింది. ఇంత జరుగుతదని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, వచ్చిన వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు. అండ్ ఆల్సో ఈవెంట్ కూడా ఈ బోనాలు ఈవెంట్ చాలా బాగా వాళ్ళు కూడా ఆర్గనైజ్ చేశారనమాట. అండ్ ఫుడ్ కూడా చాలా బావుంది. ఇంకా స్పాన్సర్స్ కూడా చాలా లక్కీ డ్రాస్ ఇచ్చారు కాబట్టి సో, చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. సో, వీడియో ఇంత రాగా ఉన్నందుకు తిట్టుకోకండి. సారీ ఫర్ థాట్. ఫైనల్లీ లండన్‌లో బోనాలు ఈవెంట్ అయితే చాలా జరిగింది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.